తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించాలి అంటే గనక చదువు మీద దృష్టి పెట్టాలి. మీ యొక్క రంగంలో ఏదైతే ఉన్నారో ఆ రంగంలో ఉండే ఆహ్, విద్యార్థులు తప్పనిసరిగా కష్టపడాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మీ యొక్క నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకొని వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీకు తెలియనివి ఏవైనా ఉంటే కనుక పెద్దలను కానీ, మీ యొక్క ఉపాధ్యాయులను కానీ అడిగి తెలుసుకుని ఆ ప్రయత్నాలు చేసినట్టయితే ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల ప్రోత్సాహంతో మంచి క్యాడర్‌లోకి వెళ్ళే అవకాశము, మీ యొక్క ప్యాకేజ్ పెరిగే అవకాశము, తరువాత బదిలీలు అంటే ప్రమోషన్స్ చక్కని ప్రదేశాలకి కొంతమంది వెడతారు. కొంతమంది ఇంటర్నల్‌గా కూడా ప్రమోషన్స్ తీసుకునే అవకాశం కనపడుతోంది. తదుపరి వాణిజ్యంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు కనుక ఈ రోజు తీసుకోవాలి అంటే కనుక చాలా చక్కని రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. మీ యొక్క పథకాలు గానీ, ప్లాన్స్ గానీ, ఎక్స్‌పాన్షన్ కానీ ఈ రోజు చేసుకోవాలి అంటే కనుక ఈరోజు అత్యంత శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. మీ పంటకి దిగుబడికి విపరీతమైన మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ రేటు పలికి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఒత్తిడి తగ్గుతుంది. మార్కెట్‌లో మీ యొక్క పంటకు విశేషమైన ఆదరణతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటుగా ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క దినచర్యలో భాగంగా భూమాతను పూజ తప్పనిసరిగా పెట్టుకోండి. ఉత్తరోత్తర మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి ఆ భూమాత మీకు ఇస్తుంది. ఇది మాత్రం తప్పనిసరిగా పాటించుకోండి. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి ఆరోగ్యపరంగా చాలా చిక్కులు వచ్చే అవకాశము, ప్రమాద సూచికలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్త తీసుకోండి. సరి అయిన ఆహారపు అలవాటు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో భాగస్వామ్యం అంటే ఆనందం పొందే అవకాశము, అంటే మీ యొక్క పార్ట్నర్‌తో చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక అవి సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలు చేసుకుంటారు. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. కుటుంబ వాతావరణంలోనూ, ఇటు మీ బంధుమిత్రుల్లోనూ కూడా మీకు మంచి వాతావరణం గోచరిస్తోంది. అయితే ఐటీ రంగం వారికి చూసినట్టయితే మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. మీ స్కిల్స్‌ని ఇంకా డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మంచి కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ రావడం జరుగుతుంది. నూతన ప్రాజెక్ట్స్ నిర్వహణలో మీరు తప్పనిసరిగా శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి. తరువాత చేతి వృత్తుల వారికి కష్టానికి తగ్గిన ఫలితము పొందే అవకాశంతో పాటు మీరు టెక్నాలజీ పరంగా కానీ, లేదా మీ యొక్క ఇన్నోవేటివ్ పద్ధతిలో కానీ, క్రియేటివిటీలో కానీ ఇంకొంత రాణించగలిగితే కనుక విశేషమైన లాభాల్ని పొందే అవకాశం కనపడుతోంది. మీరు ఆ ప్రయత్నాలను చేసుకోండి. అయితే కాంట్రాక్టర్‌దారులకు ప్రాజెక్టులు సకాలంలో పూర్తవ్వని విధంగా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయే అవకాశం కనపడుతోంది. కొంతమంది ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యి లాభాలు తెచ్చిపెట్టే విధంగా గోచరిస్తోంది. లేబర్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా మీకు లభించబోతోంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కళారంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలతో పాటు మీ పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం నాడు సూర్య ఆరాధన చెయ్యండి. ఆదివార నియమాలు పాటించండి. మాంసాహారాన్ని, మద్యాన్ని నిషేధించండి. గోధుమలను తప్పనిసరిగా ఆ రోజు దానమైతే తప్పనిసరిగా ఇచ్చుకోండి. సూర్యారాధన వల్ల, సూర్య స్తుతి వల్ల రవిగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశము, ప్రతికూలతలు దూరమయ్యే అవకాశంతో పాటు అనుకూలత చేకూరే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థులు చూసినట్టయితే చదువులో దృష్టి మరల్చకుండా ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ మానుకొని చదువు మీద దృష్టి పెడితేనే తప్ప మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనపట్టలేదు. మంచి మార్కులు పొందే అవకాశం కూడా కనపట్టలేదు. అది స్కూల్ విద్యార్థుల నుంచి పీజీ విద్యార్థుల వరకు ఇదే ఫలితం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీ పనితీరుకు మెచ్చుకుని ఉన్నతాధికారులు ప్రమోషన్ ఇవ్వడంతో పాటుగా
ప్యాకేజ్ పెరిగే అవకాశము, ఇంటర్నల్ బదిలీలు అయ్యే అవకాశము, కొంతమందికి వేరే కంపెనీలు మారే అవకాశము, అధిక ప్యాకేజీతో వేరే కంపెనీలు మారే అవకాశము గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటారు. వ్యాపారం, వాణిజ్యం రంగాల్లో ఉన్న వారికి మీ యొక్క వ్యాపకాలు అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా అవి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు కూడా మీరు పెట్టినట్టయితే ఈ రోజు మంచి లాభాలు వచ్చే అవకాశము ఉత్తరోత్తర ఉండబోతోంది. అయితే మీ యొక్క వ్యూహాలు అంటే మీ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవి వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా సక్సెస్ని తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు అనుకూలమైన పంట ఉంది, అనుకూలమైన వాతావరణం ఉంది. మీ పంటకు అధిక రేట్లు పలికి లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. ప్రతి ఒక్క రైతుకు ఇందు మూలంగా చెప్పదగినది, మీరు భూమాత పూజకు తప్పనిసరిగా చెయ్యండి. అది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకున్నట్టయితే మనకి ఉత్తరోత్తర వచ్చే ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బ తినకుండా ఆ తల్లి మిమ్మల్ని కాపాడే అవకాశం గోచరిస్తోంది. తప్పనిసరిగా మీరు భూమాత పూజ చేయవలసిందే. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే నిలకడగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. ధ్యానం ద్వారా కొన్ని మనం ఒత్తిడి నుంచి దూరమయ్యే అవకాశం ఉంది. కుటుంబం కనుక చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సఫలమవుతాయి. స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. భూమి, ధన, వస్తు, వాహన యోగం కనపడుతోంది. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. కొత్త కుటుంబీకులు మీ కుటుంబంలోకి వచ్చే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. తరువాత ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. దానివల్ల మీ పై అధికారులకు మీ మీద ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చి విదేశాలు పంపించే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ యొక్క ప్రతిభను నలుగురికి చాటే విధంగా ఇక్కడ మీ యొక్క టాలెంట్ ఉపయోగపడుతుంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క నైపుణ్యంతో, మీ యొక్క పనితనంతో ఆర్థిక లావాదేవీలు పొందే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా లాభపడి పురోగతి పొందే అవకాశం కూడా కనపడుతోంది. కాంట్రాక్టుదారులకు కొత్త ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలము ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యూహాలు ప్రజలకు మంచి స్వాంతన కలిగిస్తాయి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వారి యొక్క మద్దతును మీరు పొందగలుగుతారు. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు ఇది మంచి అవకాశము. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. తద్వారా పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు, సన్మానాలు పొందే అవకాశం ఈ రాశిలో ఉన్న వారికి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము వినాయకుడి పూజ ఉదయం పూటే చేసి మోదకాలను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక ఏ అడ్డంకులు ఉన్నా, ఏ ప్రతికూలతలు ఉన్నా కానీ తప్పిపోయే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే పళ్ళను, మీకు నచ్చిన పండుని అంటే ఒకటి కాదు, మీ యథాశక్తి పళ్ళను కనుక దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలని పొందే అవకాశం ఈరోజు మీకు గోచరిస్తోంది. ఈ పరిహారాలు, ఫలితాలు ఈ రాశి వారికి చెప్పదగినవి. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. పరిశోధనలకు అంటే రీసెర్చ్కి సంబంధించినది ఇది మంచి సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సహచరుల యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. మీ పై అధికారుల యొక్క మెప్పు మీరు పొందుతారు. మంచి ప్రమోషన్స్ వస్తాయి. బదిలీలు కూడా అయ్యే అవకాశము, మంచి ప్లేస్లకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము అధిక ప్యాకేజీతో కనపడుతోంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే టెంపరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసే వారికి అది ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా కానీ మీ యొక్క పని పర్మనెంట్ అయ్యే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వ్యాపారంలో మీకు లాభాలు కనపడతాయి. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. కొత్త ప్రణాళికలు కూడా ఉత్తరోత్తర లాభాలు తెచ్చిపెడతాయి. భాగస్వామ్య ఒప్పందాలకు ఈరోజు చాలా చక్కని సమయము. వ్యవసాయదారులకు మీ పంట మంచి దిగుబడిని ఇస్తుంది. తద్వారా మంచి లాభాలు వస్తాయి. పనితీరును, సాగుతీరును మీరు కొంచెం డెవలప్ చేసుకోవాలి, అప్డేట్ అవ్వాలి ప్రతి ఒక్క రైతు కూడా. దానితో పాటుగా ప్రతి రైతుకు నేను చెప్పదగిన సూచన ఏంటంటే భూమాత పూజ తప్పనిసరిగా చేసుకోండి. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు కూడా చెయ్యాలి అంటే కనుక ఈ రోజు మంచి రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు క్షేత్ర వృద్ధి, పశు వృద్ధి కూడా కనపడుతోంది.
ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. తద్వారా కొంతమంది డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళవలసిన అవసరం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారపు అలవాట్లు మార్చుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక మీ కుటుంబ సభ్యులందరూ ఒక ఒప్పందం తీసుకుని కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తరువాత ఐటీ రంగంలో కనుక చూసినట్టయితే టెక్నికల్ పరంగా మీ నైపుణ్యం మెరుగుపడుతుంది. కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. స్థాన చలనాలు మీకు కనబడుతున్నాయి. అంటే ఈ ఐటీ కంపెనీ నుంచి మరొక ఐటీ కంపెనీకి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. చేతి వృత్తుల వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు ఉత్సాహంగా ఉండే అవకాశము, ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క పని సకాలంలో పూర్తి చేసి వినియోగదారుల మెప్పు పొందుతారు. లేబర్స్ మీకు అనుకూలంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న బిల్స్ కూడా మీకు సకాలంలో వచ్చేస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు ఉంటుంది. పై అధికారుల మెప్పు కూడా పొందే అవకాశం కనబడుతోంది. పదోన్నతులు కూడా గోచరిస్తున్నాయి. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు కొత్త అవకాశాలు వచ్చే ధోరణి కనపడుతోంది. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారిని పూజించండి. ఏదైనా దుర్గా అమ్మవారి ఆలయము సందర్శించి స్త్రీలైతే కుంకుమ పూజ చేయించుకోండి. పురుషులైతే కనుక అర్చన చేయించుకున్నట్టయితే మీ గ్రహస్థితిలో ఏవైనా దోషాలు ఉన్నా, మీ జాతకంలో మనీ బ్లాకేజెస్ ఉన్నా కానీ తీరిపోయే పరిస్థితి అమ్మవారి దయ వల్ల సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరీక్షల్లో శ్రద్ధ పెట్టాలి. చదివే విషయంలో ప్రణాళికలు వేసుకోవాలి. నేర్చుకున్న విషయాలు మరింత స్పష్టంగా రీక్యాప్ చేసుకోవాలి. అంటే పునశ్చరణ చేసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా కనబడుతోంది. కొన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులు, మెడిసిన్, ఇంజనీరింగ్, లా విద్యార్థులకు ఇది సరియైన సమయము. విదేశాలు వెళ్ళాలంటే కనుక ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఉద్యోగస్తులకు మీరు ఉన్న పరిస్థితుల్లో, అంటే మీరు ఉన్న రంగంలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశము, మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, బకాయిలు ఏవైనా అంటే ఏరియర్స్ ఏవైనా ఉంటే కనుక అవి మీకు ఈ రోజు వచ్చే అవకాశము, మంచి శుభవార్తలు వినే అవకాశము ఈ రోజు ఉద్యోగస్తులకు కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటలో కొంచెం నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా చూసుకోండి. పనిముట్లను జాగ్రత్తగా వాడుకోండి. కొత్త రుణాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఏవైనా కీలకమైన పనులు చేయాలి అన్నా, లేదా విత్తనాల కోసం కానీ, ఏవో మీకున్న పనులు ఏ పని చెయ్యాలన్నా సరే ఈ రోజుకి వాయిదా వేసుకోండి. ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. రైతులకు నేను చెప్పదగిన సూచన ఏంటంటే, మీకు భూమాత పూజ తప్పనిసరిగా మీ యొక్క దినచర్యలో భాగంగా చేసుకోండి. 25లో మనకి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి ఆ తల్లి యొక్క రక్షణ మీకు తప్పనిసరి. అందుకని భూమాత పూజ తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు చెయ్యవలసిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. స్థిరచర ఆస్తులు కొనుగోలు చేస్తారు. భూమి, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి ఈ రోజైతే తీసుకోకండి. నిర్ణయాలు మాట్లాడుకోండి, కానీ ఈ రోజైతే మాత్రం తీసుకోకండి. వాయిదా వేసుకోండి. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వారికి మీకు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తద్వారా మీకు ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ప్రయత్నం చేయండి. చేతి వృత్తుల వారికి మీ నైపుణ్యం పెరుగుతుంది. మీకు ఆర్థికంగా పరిస్థితులు చాలా మెరుగుపడతాయి. గతంలో అప్పులు ఉన్నా, లేదా అంటే ప్రాజెక్ట్స్ మూసేసే పరిస్థితి ఉన్నా కానీ ఈరోజు చక్కని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోండి. తర్వాత కాంట్రాక్టుదారులకు కొత్త ఒప్పందాలు మంచి లాభాన్ని ఇస్తాయి, విజయవంతమవుతాయి. లేబర్ కూడా మీకు సహకరించి సకాలంలో పూర్తి చేసేందుకు
తోడ్పాటు ఇస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రజల్లో మంచి మద్దతు ఉంటుంది, మంచి పేరు తెచ్చుకుంటారు. అధిష్టానంలో కూడా మీ పేరు మంచిగానే వినపడుతుంది. పదోన్నతి కూడా పొందే అవకాశము ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. పరిహారంగా చెప్పదలుచుకున్నది, మంగళవారం నాడు ఈ రోజు కూడా తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. 5 ప్రదక్షిణాలు స్వామివారికి చేసి 5 అరటిపళ్ళు కానీ మీ యథాశక్తి అరటిపళ్లను స్వామివారికి నివేదన చేసి ఆకుపూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. మరి ఒక పరిహారము, బెల్లాన్ని అది 1/4 కేజీ కావచ్చు, గ్రాముల్లో కావచ్చు, మీ శక్తి కొద్దీ బెల్లాన్ని కనుక ఈరోజు దానం చేసినట్టయితే, ఎవరికైనా ఒకరికి కావచ్చు, మీ శక్తి కొద్దీ ఎంతమందికైనా దానం చేసినట్టయితే కనుక మీ జాతకంలో ఉండే ఏవైనా అనుకూలతలు లేకపోయినట్టయితే కనుక ప్రతికూల సమస్యలు రాకుండా అనుకూల వాతావరణం, అనుకూలమైన శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. ఈ పరిహారాలన్నీ ఉదయం పూట మాత్రమే చెయ్యాలి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.